ద లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 14వ అధ్యాయాన్ని చదువుకుందాం. దేవుడు లేడంటూ మూర్ఖులు తలపోస్తారు. వాళ్ళు భ్రష్టులు, నీచ కార్యాలకు ఒడికట్టేవాళ్ళు. మంచి చేసేవాడు ఒక్కడూ లేడు. యెహోవా పరలోకం నుంచి మనుషులను పరిశీలనగా చూశాడు. జ్ఞాన దృష్టితో ప్రవర్తించేవారెవరైనా ఉన్నారా అని, దేవుణ్ణి వెతికేవారెవరైనా ఉన్నారా అని ఆయన చూశాడు. వాళ్ళంతా త్రోవ తప్పిన వాళ్ళు, అందరూ ఏకంగా వ్యర్థులయ్యారు. మంచి చేసేవాడు లేడు, ఒక్కడూ లేడు. చెడుగు చేసే వాళ్ళంతా గ్రహించరేమిటి? వాళ్ళు యెహోవాకు ప్రార్థన చేయరు. పైగా నా ప్రజలను ఆహారం మింగినట్టే దిగమ్రింగి వేస్తారు. అయితే వాళ్లకు చాలా భయం కలుగుతుంది. ఎందుకంటే దేవుడు యథార్థవంతుల పక్షంగా ఉన్నాడు. దీనావస్థలో ఉన్న భక్తుల సమాలోచనలు మీరు భంగం చేయడానికి చూస్తారు. అయితే యెహోవా వారికి ఆశ్రయం. అహో, సీయోనులో నుంచి ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ కలుగుతుందిగాక. యెహోవా తన జనానికి క్షేమస్థితిని మళ్ళీ కలిగించేటప్పుడు యాకోబు ప్రజలు ఆనందిస్తారు, ఇశ్రాయేలు ప్రజలు సంతోషిస్తారు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.